అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది మొత్తం చనిపోగా కేవలం విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లోని ఆయన కూర్చున్న నెంబర్ 11A సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉండడం ప్రమాదం నుంచి బయటపడడానికి దోహదపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెంబర్ సీటు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 27 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ 11A సీట్లో కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్ లాయ్ చుజాక్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల క్రితం 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్వేస్ విమానం దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోవడంతో అందులోని 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 45 మంది మాత్రమే గాయాలతో బయటపడగా ఆ సమయంలో 11A సీట్లో కూర్చున్న తాను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్ అయ్యానని తెలిపారు. ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మ అని రువాంగ్ సక్ తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయానని, భయంతో 10 ఏళ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానంలోని సీట్ నెంబర్ 11A సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ సీట్లో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని సూచిస్తున్న పలువురు నిపుణులు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.